నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అని కీర్తింపబడే దుర్గామాత అనేక రూపాలలో ఆవిష్కారమైంది. అనేక అలంకారాలలో తన భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఇలా దేవి ధరించిన దశాలంకారాలు ఎంతో విశిష్టమైనవిగా దేవి భాగవతం చెబుతోంది. భక్తుల పాలిట కల్పవల్లి అయిన ఆయమ్మ ఏలూరులో శ్రీ అంబికామాతగా నెలకొని అనుగ్రహిస్తోంది. నేటి తీర్థయాత్రలో ఆ తల్లి కొలువు తీరిన ఆలయ వైభవాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. సృష్టికి మూలం శక్తి, ఆరాధనే ముక్తి, మోక్షాలకు సోపానమని హిందువుల విశ్వాసం. అపర అవతారమూర్తి జగదంబిక. ఆ తల్లి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయటానికి అనేక రూపాలలో అవతరించింది. మహిషాసురుడు, చండముండ, శుంభానిశుంభ తదితర రాక్షసులను వధించటానికి మహిషాసురమర్దిని, చాముండి, చండిక, దుర్గా, కౌశికి తదితర అవతారాలలో అవతరించి శాంతిధామాన్ని స్థాపించింది. ఆ తల్లి అంబికగా పూజలందుకుంటున్న పరమ పుణ్యధామమే ఏలూరులోని శ్రీ అంబికామాత ఆలయం. మహిమాన్విత శక్తిధామముగా విరాజిల్లుతున్న ఆ ఆలయంలోకి అడుగిడదాం రండి. సృష్టికి మూలం శక్తి. ఆ శక్తి ఆరాధన వల్ల సర్వాభీష్టాలు నెరవేరతాయన్నది హిందువుల విశ్వాసం. ఈ చరాచర సృష్టిలోని ప్రతి జీవి అమ్మ కరుణారస ఫలితమైనని చెబుతారు. ఆ తల్లి ఆదిపరాశక్తిగా, అంబికగా, జగదంబికగా ఇలా ఒక్కటేమిటి అనేక నామాలతో పూజింపబడుతోంది. ఇలా ఏ పేరు పెట్టి పిలిచినా వచ్చి కటాక్షించే దేవి అంబికాదేవి. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి వివిధ రూపాలలో అవతరించిన ఆ దేవి నేడు విశ్వవ్యాప్తంగా కొలువుదీరి ఉంది. అలా ఆ తల్లి కొలువుదీరిన దివ్యధామమే ఏలూరులోని శ్రీ అంబికాదేవి దేవస్థానం. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులోని సత్రంపాడు ప్రాంతంలో ఉన్న ఈ దివ్యాలయం నిత్యం వేలాది మంది భక్తులతో దినదిన ప్రవర్ధమానమవుతూ వర్ధిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణం, మది పులకించిపోయే ఆధ్యాత్మిక అనురక్తిని పెంచే పరిసరాలు, భక్తజన సందోహం ఈ ఆలయ శోభను మరింత ఇనుమడింపచేశాయి. ఆధునికీకరించిన ఈ ఆలయాన్ని ఆలపాటి రామచంద్రరావు అనే భక్తుడు నిర్మించినట్లు తెలుస్తోంది. ఆనాటి నుండి నేటి వరకు అమ్మవారి లీలా విశేషాలతో ఈ ఆలయం మరింత ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. సుమారు 60 సంవత్సరాల క్రితం ఆలపాటి రామచంద్రరావు అనే దేవీ భక్తుడు ఏలూరులో నివసించేవారు. స్వతహాగా జగదంబిక అంటే ప్రాణం పెట్టే ఆయన అంబికామాత పేరుతో అంబికా దర్బారు బత్తి అనే ఊదుబత్తీల కర్మాగారాన్ని ప్రారంభించారు. వ్యాపారంతో పాటు అమ్మవారి పట్ల కూడా ఆయనకు అంచెలంచెలుగా భక్తి పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన రోజు క్రమం తప్పకుండా అమ్మవారి పూజ చేసేవారు. శ్రీ ఆంజనేయ స్వామి భక్తుడు కూడా అయిన రామచంద్రరావు 1964వ సంవత్సరంలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని స్థాపించారు. ప్రధానాలయం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం కలిగి ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. మనోహరమైన శక్తి శిల్పస్తంభాలతో అందంగా
ఆకర్షణీయంగా ఉన్న ఈ మండపం శక్తిలోకాన్ని స్ఫురణకు తెస్తుంది. సర్వభూతా యదా దేవి స్వర్గముక్తి ప్రదాయిని త్వం స్తుతా స్తుతయే కావా భవంతు పరమోక్తయః సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే కళాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోస్తుతే. గర్భాలయంలో అంబికామాత సర్వభూషణ శోభితంగా తేజో విరాజమానముగా దర్శనమిస్తుంది. సింహవాహనంపై కొలువుతీరిన అమ్మవారు అష్టభుజాలతో ఆసీనురాలైంది. ధనస్సు, శూలం, బాణం, డాలు, ఖడ్గం, శంఖం, చక్రం, గదలను తన 8 చేతులలో ధరించి కరుణాకటాక్షాలను ప్రసరింపజేస్తోంది. గర్భాలయంలో ఉన్నత వేదికపై ఉన్న సింహవాహనంపై అంబికామాత అష్టభుజాలతో ఆసీనురాలై ఉంది. స్వర్ణమయ కిరీటాన్ని ధరించి నుదుటన విభూతిరేఖలతో, సింధూరంతో, పుష్పమాలలు, స్వర్ణరత్న హారాలను ధరించి సర్వాభరణ భూషితయై కానవస్తుంది అమ్మ. రాజస్వరూపిణి మంజుల భాషిణి విశ్వ వినోదిని పాలయమాం. అమ్మవారి మూలమూర్తికి సమీపంలో ఉత్సవమూర్తి ఉంది. దీని పక్కగా విఘ్న వినాశకుడు విఘ్నేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. మహాబలిపురంలో గణపతి స్థపతిని చాలా పెద్ద పేరు ఆయనకి. వారి దగ్గరికి వెళ్ళి అంబికాదేవి విగ్రహం మాకు కావాలండి, మేము దేవాలయం కడుతున్నాం, శంకుస్థాపన చేశాము. అంబికాదేవి దేవాలయం. అంబికాదేవి దేవాలయం ఎక్కడ ఉంది? నాగాంబిక ఉంది, మూగాంబిక ఉంది, జ్ఞానాంబిక ఉంది, ప్రసూనాంబిక ఉంది, కానీ అంబికాదేవి అని ఎక్కడ లేదు కదా అని చెప్పి ఆయన అనగానే, అదేంటండి మేము 60 సంవత్సరాల నుంచి అంబికాదేవిని పూజిస్తున్నాం, మేము ఆ తల్లిదండ్రుల ఈ స్థాయికి వచ్చాము, ఆ తల్లిని నమ్ముకున్నాం కాబట్టి మాకు అంబికాదేవి దేవాలయం కట్టాలని కుతూహలంతో మేము ఈ రకంగా శంకుస్థాపన కూడా చేసి వచ్చామండి. లేదు, నాకు రూపధ్యాన శ్లోకం లేకుండా ఏ విగ్రహం చేయకూడదు. భాగవతంలో శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో అంబికాదేవి దేవాలయం కట్టినట్టుగా చెప్పారండి. శ్రీకృష్ణుడి నోటి ద్వారా వచ్చిన రూపధ్యాన శ్లోకం దొరికింది. అప్పుడు అది తీసుకుని మేము గణపతి స్థపతి ఆ మహాబలిపురం ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి చూపిస్తే ఇది కరెక్ట్, ఇది నాకు కావాలి, ఇది నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూస్తాం, చాలా సంతోషం, మీకు చక్కగా చేసి పెడతానన్నారు. ఆ అమ్మని ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో ఆ తల్లి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని ఆ తల్లిని నిత్యం ధ్యానించుకుంటున్నాం. అమ్మా భవానీ తల్లి భవానీ, అమ్మా భవానీ తల్లి భవానీ, కరుణించి అమ్మ నీవుగా మా అందరినీ కాపాడే తల్లి నీవుగా. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో దివ్యాలయం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం. సుమారు 46 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ దివ్యాలయం నిత్యం ఆంజనేయ భక్తులతో సందడిగా ఉంటుంది. ఈ ఆలయంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి మహిమాన్వితుడిగా భక్తులు విశ్వసిస్తారు. ఆ ఆంజనేయపుత్రుడి దర్శనం మనము చేసుకుందాం రండి. శ్రీ అంబికామాత ఆలయానికి పక్కగా శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయముంది. మనోహరమైన కట్టడాలు, ప్రాకారాలతో సప్తవర్ణ శోభితంగా ఉన్న ఈ ఆలయం శ్రీరామదూతకు నివాసంగా గోచరిస్తుంది. ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం, ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం, భజే వాయుపుత్రం భజే బాలగాత్రం, భజే వాయుపుత్రం భజే బాలగాత్రం, భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం, భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం, భజే రుద్రరూపం. గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ వీరాంజనేయ స్వామివారి మూర్తిని దర్శించుకొని
మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశనః శత్రుం సంహార మాం రక్ష శ్రియం దాసయమే ప్రభు అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. ప్రశాంత వదనంతో దర్శనమిచ్చే స్వామివారు చేత గదను ధరించి సింధూరవర్ణ శోభితంగా కానవస్తారు. గుహలలో జంతువులు భయభ్రాంతి చెందే స్వర్ణమయ కిరీటం తిరునామం ధరించి పుష్పమాలాలంకృతుడై తేజో విరాజమానంగా దర్శనమిస్తాడు స్వామి. ఈ స్వామిని ప్రతిరోజు దర్శించి 108 ప్రదక్షిణలు చేయడం వల్ల వివాహయోగం, దాంపత్య సౌఖ్యం, కుటుంబ వృద్ధి, సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయని, గ్రహబాధలు, శత్రువుల బాధలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో ప్రతి మంగళ, శనివారం, ఆదివారాల్లో ప్రత్యేక ఆకు పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి, హనుమత్ జయంతిల సందర్భంగా ప్రత్యేక అలంకారాలు, పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో ప్రతిరోజు తిరుప్పావై పారాయణం జరుగుతుంది. ఆయా పూజలు, ఉత్సవాలన్నీ భక్తి శ్రద్ధలతో నిర్వహించి తరిస్తారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదే. శ్రీ అంబికా అమ్మవారికి ప్రతి శుక్రవారం కలువ, తామర, పద్మాలతో సహస్ర సమార్చన, పౌర్ణమి నాడు ప్రదోష సమయంలో ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకం, శ్రీచక్ర నవావర్ణ అర్చన జరుగుతాయి. శ్రావణ, కార్తీక, మాఘమాసాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. అలాగే దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, పూజలు నిర్వహించి తరిస్తారు. అలాగే విశేష పర్వదినాలలో సైతం అమ్మవారిని శ్రద్ధాభక్తులతో అర్చించి అమ్మవారి దయకు భక్తులు పాత్రలవుతారు. ప్రతి నిత్యము కూడా ప్రాతకాల ముందు కళ్యాణ భారతీయ స్వామివారి సాంప్రదాయంలో శ్రీచక్రార్చన, ఇక్కడ విశేషంగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పాదం మీద కుంకుమార్చన జరపడం విశేషంగా జరుగుతుంది. అమ్మవారు శ్రీచక్ర నివాసిని కావడం వల్ల అమ్మవారి మూలమూర్తికి సమీపంలో శ్రీచక్రం ఉంది. ఈ శ్రీచక్రానికి నిత్యం కుంకుమ పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా. 2006వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన ప్రతిష్ఠ జరుపుకొన్న ఈ మూర్తిని నిపుణులైన స్థపతులు 18 నెలల కాలం పాటు శ్రమించి రూపొందించారు. సజీవ కళ ఉట్టిపడే విధంగా రూపొందిన ఈ మూర్తిని దర్శించుకున్న భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ మైమరచిపోతారు. ఒక మండలం పాటు ప్రతిరోజు 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మిక. అలాగే శ్రీచక్రానికి వెన్నతో సహస్రనామార్చన చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటారు. దానిమ్మ రసంతో అర్చించడం వల్ల సమస్యలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందంటారు. ఈ అమ్మవారికి ప్రతి శుక్రవారం రోజున ఇతర పర్వదినాల్లోనూ చేసే పూజలు, అర్చనలు నయనానందకరం.
అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజల్లో సాక్షాత్తు అమ్మవారే స్వయంగా పాల్గొని ఆయా పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తజనులకు కలుగుతుంది. అలాగే ఈ ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, పూజలు చేస్తారు. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవ సంరంభాన్ని చూచి తీరాల్సిందే కాని వర్ణింపశక్యం కాదు. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुंग हिमालय. నిత్యం శక్తి నామస్మరణంతో అంబికామాత కృపా వైభవంతో వర్ధిల్లుతోన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఏలూరు వరకు వచ్చి ఏదైనా వాహనంలో ఈ దివ్యక్షేత్రానికి సులువుగా చేరుకోవచ్చు. ఇన్ని విశేషతలున్న ఈ ఆలయ సందర్శనం బహుజన్మల పుణ్యఫలం. జగదాంబిక ఆశీస్సులు కోరుకునే ప్రతివారు ఇక్కడ కొలువైన శ్రీ అంబికాదేవిని దర్శించి అది తమ పూర్వజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. అమ్మలగన్న అమ్మ జగదాంబిక భక్తుల అభిష్టాలను నెరవేర్చే ఆ తల్లి ఆశ్రిత మందారవల్లిగా కరుణామయిగా వర్ధిల్లుతోంది. ఈ తల్లి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.